ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికీ సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో, ఈ పండగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంటే మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. ఇది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలు ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాశుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కన్య రాశి సెప్టెంబర్ మంత్ రాశి ఫలాలు మనం చూసుకుంటే, ఇందులో వీళ్ళకి దాదాపు 80% చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు. దీనికి కారణం అనేక గ్రహాలు అనుకూలంగా ఉండటము, నక్షత్రాల ప్రకారంగా కూడాను రిపోర్ట్ చాలా అనుకూలంగా ఉండటం బట్టి చూసుకుంటే 75 to 80% చాలా బాగుందని, ఒక మంచి టైంలో ఈ రాశి వాళ్ళు ఉన్నారని గమనించాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే, ముందుగా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారని అందరికీ తెలిసిన విషయమే గమనించాలి. రెండోది, ఇందులో ఉన్న నక్షత్ర ప్రకారం పేరు బలం బట్టి చూసుకుంటే, ఇందులో ఉన్న పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న అక్షరాలంతా ఈ కన్య రాశిలో ఉంటారని తెలుసుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే మనకి ఏదైతే 4 గ్రహాలు మారుతున్నాయి, ఈ 4 గ్రహాల యొక్క రిజల్ట్ మనం చూసుకుంటే సంస్కృతంలో ఎలా చెప్తారంటే, చిన్న చిన్న సంస్కృత మాటల్లో చెప్తూ ఉంటారు. ఇందులో సూర్యుడి వల్ల స్థాననాశనం, భూలాభం, అర్ధక్షయం, విత్త సిద్ధిం అని చెప్తారు. అంటే ఈ స్థానంలో వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో లాట్ ఆఫ్ చేంజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి జాబ్ విషయాల్లో ఇండివిజువల్ జాతకం బాగోలేకపోతే చాలా ఇబ్బందులు వచ్చి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. భూలాభం, రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో, లేదంటే భూమికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో వీళ్ళంతా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్లాట్లు అమ్మాలన్నా, కొనాలన్నా కానీ వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు 2వ స్థానంలో ఉండటంతో ఆర్థికంగా చాలా బాగుంటారు. తర్వాత ధన ప్రవాహం ఎక్కువగా వచ్చే అవకాశం చాలా కనిపిస్తూ ఉంటుంది. బుధుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం పోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 4 గ్రహాల వల్ల
మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డే టు డే యాక్టివిటీస్ చాలా ప్లాన్డ్గా చేస్తే బాగుంటుంది. సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల కొంతమందికి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఉద్యోగాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇండివిజువల్ జాతకం కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ జాతకంలో కనుక మీకు దశాభుక్తులు కానీ సరిగా లేకపోతే ఈ టైంలో జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల దేహాతి సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతౌ రవి అంటారు. ఎప్పుడైతే చంద్రుడు సంబంధించిన రాశులు అంటే జన్మరాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నారో శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది, బాడీ హీట్ అవుతుంది, టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా ఫీల్ అవుతారు, చెస్ట్ పట్టుకున్నట్టు ఫీలింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, మంచి వాళ్ళతో మీరే వెళ్ళి గొడవలు పెట్టుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. భార్యకి కొంచెం అనారోగ్యం, భార్యకి లేదా భర్తకి అనారోగ్యం పాలే అవకాశం కూడా ఈ మంత్లో కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండడం ఎంతైనా ముఖ్యం. అయితే సూర్యుడు మెయిన్ శారీరకంగా హెల్త్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. అయితే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చే రెండో గ్రహము మనకి కుజుడు అని చెప్పుకోవాలి. మంగళుడు, మార్స్. ఈ మార్స్ వీళ్ళకి 11వ స్థానంలో ఉండటం ఇట్స్ అ వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పుకోవాలి. అన్ని విధాలు చాలా బాగుంటుంది. వీళ్ళకి ఆరోగ్యార్థ లాభం, సంతోషం, వస్త్రలాభ, కృత్వం, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం, ఏకాదశి గతే కుజ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని అర్థం వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, బట్టల షాపింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా గనక పని చేస్తే అందులో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తుంటుంది, ధైర్యంగా ఉంటారు అని మనకి సంస్కృతంలో చెప్పడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళకి ధన ప్రవాహం వస్తుంది, సక్సెస్ కూడా వస్తుంది. కానీ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుజుని వల్ల కూడబెట్టుకున్న ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ధనాన్ని సంపాదించుకోవటంతో కాదు, వాటిని రక్షించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని గమనించాలి. అయితే శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటం అగైన్ చాలా మంచిది అని చెప్తారు. మనకి కుటుంబం, సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే భృగు దిశేత్ అని చెప్తూ ఉంటారు. దీని అర్థం కుటుంబం బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు, పరస్త్రీ సంగమం తదా అంటే స్త్రీ సల్లాపం, యశత్కరం అని చెప్తారు. అంటే స్త్రీలతో చాలా చక్కగా ఉంటారు, దేహం ఆరోగ్యంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు అని, ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, మంచి ఫుడ్ కూడా తింటూ ఉంటారని మనకి శాస్త్రం వివరించడం జరిగింది. చూశారు కదండి, ఒక్క సూర్యుడు ఇబ్బంది పెడుతున్న మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వల్ల దాదాపు 80% ఈ రాశి వాళ్ళకి చాలా చక్కగా పాజిటివ్గా ఉందని గమనించాలి. ఇందులో నక్షత్రాల ప్రకారం చూసుకుంటే అంగగోచారం అన్న ఒక సిస్టమ్ మన మహర్షులు ఇచ్చారు జ్యోతిష శాస్త్రంలో. దీని ప్రకారం ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్తా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్, వీళ్ళు క్షేమంగా ఉంటారు, సంపదలు సంపాదించుకుని ఉంటారు, ధనలాభం ఉంది, పార్టీలకి ఫంక్షన్లకు చక్కగా అటెండ్ అవుతారు. అయితే వీళ్ళు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి నాశనము, మృత్యు భయము చూపిస్తుంటుంది. వీళ్ళు తనపెట్టిన పని ఇంతకు ముందు ఆ పని అంతటితో ఆగిపోతుంది, అది ముందుకు పోదు. తద్వారా వీళ్ళకి ఫ్యూచర్లో ఎలా ఉంటామో ఏంటి అని మృత్యు భయం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడి వల్ల ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలానే హస్త నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, పార్టీలు, ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి మృత్యు భయం, అనుకున్న పని ఫ్యూచర్ అలా ఉంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే ఇంకా చాలా మంచిది. చిత్తా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటాయి, పార్టీలు, ఫంక్షన్లు అన్ని అటెండ్ అవుతూ ఉంటారు. ఫైనల్గా వీళ్ళకి మృత్యు భయము, అతి భయము, కొన్ని కారణాల వల్ల వీళ్ళకి అనుకోని విషయాల్లో వీళ్ళకి విపరీతంగా భయపడుతూ ఉంటారు. అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా అని మృత్యు భయంగా భయపడుతూ ఉంటారు. సో ఇలాంటి చూశారు కాబట్టి వీళ్ళకి చిత్తా నక్షత్రం వాళ్ళకి పశునాశనం, వీళ్ళకున్న వనరులు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మీ చేతికి రాకుండా పోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బాగున్న రాశుల్లో కన్య రాశి ఖచ్చితంగా బాగుంది. ఇన్ కేసు మీరు ఇండివిజువల్ జాతకములు ఎక్కడికైనా కనుక సరిగ్గా బాగా లేకపోతే ఖచ్చితంగా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అయ్యి జాతక చక్రం కంప్లీట్గా విశ్లేషణ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఇందులో పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని బాధలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ మంత్ నాకు రిపీట్ సో పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి
ఒక్క సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. సూర్యగ్రహానికి సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవడంతో పాటు సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం రెగ్యులర్గా చేస్తూ ఉంటే వీటితో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్నా చాలా చక్కగా ఉంటుంది. పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి సూర్యుడికి సంపూర్ణ శాంతి పూజలు చేపించడం చాలా ముఖ్యం. ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటం, సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వటంతో పాటు ఏదైనా గనక మీకు ఇంటిలో ఏదైనా ఆచారం ఉంటే అగ్నిహోత్రం చేయగలిగితే చాలా మంచిది. సో వీటితో పాటుగా మీకు ఇండివిజువల్గా ఏదైనా కనుక ప్రాబ్లం అనిపిస్తే ఒకసారి జాతక చక్రం చూపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండి, ఇప్పటిదాకా ఈ మీ రాశి వారికి ఎలా ఉందో ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీనిని మీకు 30 to 40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిజువల్ జాతకం కనుక చూస్తే అందులో కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఇండివిజువల్ జాతకంలో చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తుంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేసు ఇండివిజువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు అనమాట. అంటే 40 years నుండి +or-5 years, అంటే 35 to 45, ఈవెన్ 48, 50 వరకు ఈ మధ్యలో ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఒక 10-15 years కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి బాగా చదువుకోనుండి అన్ని విధాల చక్కగా లైఫ్లో ఒక బాణంలాగా దూసుకొని వచ్చి కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే సడన్గా జాబ్ లేకపోవటం, సడన్గా బిజినెస్ లేకపోవటం, సడన్గా లైఫ్లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో కనుక ఉంటే దీనిని జనరల్గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అది మీరు కెరియర్కి గ్రాప్ రావటానికి లేదంటే మీరు లైఫ్లో ఇలా స్టాగ్నెట్గా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం. ఇప్పుడు ఈ మంత్లో మనకి ఫస్ట్ 11 days ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్కమ్ సోర్స్ లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోయినా కానీ ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలన్నీ 1-to-1 చేపించాను ఎక్కువగా. బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేయించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేయించుకోవటము, భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ఇలా మన్య పాశుపత అభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎన్ని హోమాలైనా కానీ మీరు ఎక్కడైనా కనుక లైఫ్లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా హోమాలు, పూజలు చేయించడం జరుగుతుంది. సో మీరు లైఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.